వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 13 రీక్యాప్. ఆర్య ముంబై ప్రయాణం. బాధలో ఉన్న మేఘన. ముంబైలో ఆర్య ఎక్స్ లవర్ ఎదురుపడడం. మెల్లగా ఆర్య మేఘన మధ్య పెరుగుతున్న దూరం. నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఆల్ 13 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎపిసోడ్ 14. ఆర్యకు ఆఫీస్లో మీటింగ్ అయిన తరువాత తన టీం మెంబర్స్తో కొన్ని ఫొటోస్ దిగి వాటిని స్టేటస్గా పెడతాడు. అందులో ఒక ఫోటోలో కావ్య ఆర్యకు పక్కనే చనువుగా ఉన్నట్లుంటుంది. ఆ ఫోటో ఆర్య చూసుకోకుండా ఆ ఫోటో కూడా స్టేటస్లో పెట్టేస్తాడు. రాత్రి మేఘన ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండగా ఆ ఫోటో. ఆర్య కావ్య చాలా దగ్గరగా ఉన్నారు. అది ఆమె గుండెను ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఈ అమ్మాయి ఆర్య కాలేజ్ టైంలో లవ్ చేసిన కావ్య కదా, తను ఆర్య పక్కన ఉందేంటి? నేను ఇక్కడ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటే అతను అక్కడ. ఆలోచన లాగవు. మేఘన వెంటనే కాల్ చేస్తుంది. అదే టైంకి ఆర్య లిఫ్ట్లో ఉంటాడు. కాల్ మిస్ అవుతుంది. వెంటనే బిజీగా ఉన్నావా అని మెసేజ్ చేస్తుంది. ఆర్య ఆ మెసేజ్ చూడలేదు. ఆర్య హోటల్ రూమ్కి వెళ్ళాక ఫోన్ చూస్తాడు. మేఘన మిస్డ్ కాల్. వెంటనే కాల్ చేస్తాడు. మేఘన ఫోన్ సైలెంట్లో ఉంటుంది. ఇద్దరికీ ఒకటే భావం. నాకు టైం లేదనుకుంటున్నాడేమో, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటుందేమో. ఆర్య విండో దగ్గర నిలబడి సిటీని చూస్తూ, ఇది కెరీర్ కోసం, కానీ ఆమెను దూరం చేస్తున్నానా? మేఘన అద్దం ముందు నిలబడి తనలో తానే, నమ్మకం అంటే ప్రశ్నలు అడగకపోవడమేనా? దూరం మొదలైంది, కానీ సమస్య దూరం కాదు, మాటల లోపం. ఉదయం మేఘన నిద్రలేచింది. కళ్ళ కింద బ్లాక్ స్పాట్స్. నైట్ నిద్రలేదు. ఫోన్ చూస్తుంది. ఆర్య నుండి మెసేజ్ లేదు. ఆమె గుండె కాస్త బరువైంది. నేను అతని కోసం ఎంతలా ఆలోచిస్తున్నాను, అతనికి నిజంగానే టైం లేదా? అంత బిజీగా ఉన్నాడా? ఆర్య ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు, కానీ మనసు మాత్రం మేఘన దగ్గరే. ఫోన్ తీసి గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తాడు, కానీ పంపడు. ఇప్పుడు మెసేజ్ చేస్తే నిన్న కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతుందేమో. తనకి కావ్య గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ మెసేజ్ చేయకుండా ఆగిపోతాడు. ఆఫీస్ బ్రేక్లో మేఘన ఫ్రెండ్ ఇలా అంటుంది. ఏంటి మేఘన, 3 to 4 డేస్ నుంచి చాలా డల్గా ఉంటున్నావు? మేఘన కాస్త నవ్వి అలా ఏం లేదు అంటుంది. ఆమె ఫోన్ ఓపెన్ చేస్తుంది. ఆర్య స్టేటస్లో ఇప్పటికీ అదే ఫోటో. మేఘన ఆర్యకు కాల్ చేస్తుంది. ఈసారి ఆర్య కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో. మేఘన సైలెంట్గా ఉంటుంది. మేఘన, సారీ రా, నిన్న కాల్ మిస్ అయింది మీటింగ్ ఉండడం వల్ల. నువ్వు చాలా బిజీగా ఉన్నావులే, అర్థమవుతుంది. ఇక వివరాలేం అవసరం లేదు అంటుంది మేఘన బాధలో నుండి వచ్చిన కోపంతో. నువ్వు అర్థం చేసుకోవాలరా, ఇది నా కెరీర్ అంటాడు ఆర్య. అర్థం చేసుకొని ఎన్నిసార్లు అడుగుతావు ఆర్య? ఒక 5 minutes మాట్లాడే తీరిక లేదా నీకు? కనీసం ఒక్క మెసేజ్ అయినా చేయొచ్చు కదా. మాట్లాడడం కుదరకపోతే ఇవాళ నాకు వర్క్ ఉంది, కుదరదు అని చెప్పొచ్చు కదా. ప్రతి చిన్న విషయం నీకు చెప్పాలా అంటాడు ఆర్య కాస్త గట్టిగా. అంటే నేను నీకు చిన్న విషయాన్నా? అలా కాదమ్మా, నువ్వు తప్పుగా తీసుకుంటున్నావు అంటాడు ఆర్య. నిజమే, తప్పంతా నాదేలే అని మేఘన కాల్ కట్ చేస్తుంది. వెంటనే ఆర్య 3 to 4 times కాల్ చేస్తాడు, కానీ మేఘన లిఫ్ట్ చేయదు. మెసేజ్ చేస్తాడు సారీ అని, దానికి రిప్లై ఇవ్వదు. ఆర్య బాల్కనీలో నిల్చుని నిజం చెప్పకుండా నమ్మకం ఆశించడం తప్పేనా అని తనలో తానే అనుకుంటాడు. మేఘన బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ, నమ్మకం అంటే నిశ్శబ్దం కాదు, భద్రత అని తనలో తానే అనుకుంటూ కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. ఎందుకంటే ఇదివరకెన్నడూ ఆర్య తనతో ఈ విధంగా మాట్లాడలేదు. ఇది గొడవ కాదు, రెండు మనసుల మధ్య ఉన్న భయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.